అందరికీ నమస్కారం. నా యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకించి ఈ మెగా డిఎస్సి 2024కి సంబంధించి హిందీ పండిట్ పోస్టుల కోసం నేను వ్యాకరణ పరంగా కొన్ని మెలకువలు చెప్పడం కోసం ఉద్దేశించబడింది. ఒక్క వ్యాకరణమే కాదు, నేను పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ అలాగే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోజీ కూడా ఈ వ్యాకరణం అయిపోయిన తర్వాత చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా గమనించగలరు. అయితే ఇది వరకు నేను ఒక 5-6 వీడియోస్ చేసి క్రొత్తగా నేను యూట్యూబ్ క్రియేట్ చేశాను. ఒక 5-6 వీడియోస్ చేసి నేను పెట్టడం జరిగింది నా ఛానల్లో. అందులో అంటే నేను వ్యాకరణంగా ఎక్కువగా నాకు కొంచెం అలవాటు ఉండడం వల్ల వ్యాకరణం వీడియోస్ ఫస్ట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగానే ఈవేళ అంటే కొంతమంది యూట్యూబర్స్ నా వ్యూస్ చూడడం ఇవన్నీ కూడా జరగడం వల్ల నేను మరికొంచెం డీటెయిల్డ్గా చెప్దామని చెప్పేసి ఈ రోజున మీ అందరికీ కూడా మెగా డిఎస్సిలో ఇచ్చినటువంటి సిలబస్ ఆల్రెడీ అందరూ డౌన్లోడ్ చేసుకుని ఉంటారు. మరొక్కసారి వ్యాకరణ పరంగా ఆ సిలబస్లో ఉండే ముఖ్య అంశాలను మీకు ఒక్కసారి చెప్పి ఈవేళ నుంచి కూడా ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది కొన్ని క్లాసెస్. ఈవేళ నుంచి కూడా డే బై డే టాపిక్ ప్రకారం టాపిక్ వైజ్ కూడా మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేసే ప్రయత్నం మీద నేను చేస్తాను. అయితే ప్రస్తుతానికి మీకు ఈవేళ ఈ క్లాసులో ఆ మెగా డిఎస్సి సిలబస్లో హిందీ వ్యాకరణానికి సంబంధించిన సిలబస్ని మీకు కొంత పరిచయం చేస్తున్నాను. అందరికీ ఇప్పటికీ అవగాహన అయి ఉంటుంది, కానీ ఒక్కసారి నేను ఏ విధంగా చెప్తాను అనే విషయాన్ని మీకు ఒక్కసారి ఓటంకిస్తూ ఈ సిలబస్ని మీకు నేను పరిచయం చేస్తున్నాను. అందులో మనం ఎప్పుడైనా సరే ముందు ఓనమాల అంటాం, అలాగే హిందీ వర్ణమాల అనేది చాలా ముఖ్యం. సో మనకి ఇచ్చినటువంటి వ్యాకరణం అనే టాపిక్లో మనకి కంటెంట్లో వస్తుంది. అలాగే జనరల్గా కూడా మనకి భాషా సాహిత్యంలో కూడా మనకి అక్కడ ఇచ్చాడు. అందులోని వ్యాకరణంలో మొట్టమొదటి అంశం వర్ణమాల. ఇక్కడ రాశాను చూడండి, వర్ణమాల. ఈ వర్ణమాలకు సంబంధించి నేను ఇదివరకు ఒక 4 వీడియోస్ చేశాను. వర్ణమాల అంటే ఏంటి, వర్ణ అంటే ఏంటి, వర్ణమాల ఉండే భాగాలేంటి, వర్ణమాలలో ఉండే అక్షరాల యొక్క ఉచ్చారణ స్థానాలు ఏంటి, ప్రతి పదంలో ఎన్ని వర్ణాలు ఉంటాయి అనేది నేను డీటెయిల్డ్గా ఒక 4 వీడియోలు చేసి నేను గ్రూప్లో యూట్యూబ్లో పెట్టడం అనేది జరిగింది. అందరూ ఒకసారి చూడండి వీలైతే. అయితే వర్ణమాలకు సంబంధించినటువంటి ఫస్ట్ ఇచ్చినటువంటిది ఏంటంటే వర్ణ అంటే ఏమిటి, ఈ వర్ణమాల ఉండే అక్షరాలు ఎన్ని, అవి ఏ విధంగా మనం విడగొట్టుకున్నాము, వాటిలో ఉండే భాగాలు ఏంటి, వాటి యొక్క ఉచ్చారణ స్థానాలు ఏంటి, ఈ ప్రతి పదంలో ఎన్ని వర్ణాలు ఉంటాయి అనే అంశాలన్నింటినీ కూడా వర్ణమాలలో సమగ్రంగా ఇవ్వడం జరుగుతుంది. కనీసం 1 or 2 బిట్స్ ఇందులో వచ్చే ఛాన్స్ అనేది మనకి ఉంటుంది. అంతేకాకుండా మీకు ప్రత్యేకించి మీకు లుంటిత్తు అలాగే పార్శ్విక్ వ్యంజనం దిస్పృష్ట వ్యంజనం 2022 టెట్లోని అలాగే అంతకుముందు ఇచ్చిన టెట్లో కూడా కొంచెం టచ్ చేశాడు. వాటిని కూడా నేను స్ట్రెస్ ఇచ్చి నేను పెట్టిన వీడియోస్లో మీకు పెట్టడం అనేది జరిగింది. ఒకసారి ఆ వీడియోస్ చూడండి మిత్రులారా. అలాగే రెండవ అంశం ఏమిటంటే వర్ణమాల అయిపోయిన తర్వాత వచ్చినటువంటి అంశమే శబ్దభేద్. గుర్తుంచుకోండి, ఆల్రెడీ శబ్దభేద్ అంటే శబ్దం అంటే ఏంటో చెప్పాను, వీడియో అది కూడా చేశాను. శబ్దభేద్ అంటే భాషా భాగాలు. తెలుగులో అవి 5 ఉన్నాయి, కానీ మనకి హిందీలో ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నాయండి శబ్దభేద్. ఈ 8 మీద కూడా కంప్లీట్ నాలెడ్జ్ అనేది మనకు అవసరం. ఏంటి 8 అంటే సంజ్ఞ, సర్వనాం, విశేషణ్, క్రియా విశేషణ్, సంబంధ బోధక్, సముచ్చయ బోధక్, విస్మయాది బోధక్. ఈ 8 మీద కమాండ్ ఉండాలి మనకి. అయితే మీకు ఒక విషయాన్ని చెప్తున్నాను మిత్రులారా, వీటిని శబ్దభేదని ఎందుకు అన్నాము అంటే అర్థం ఏంటి, శబ్దాల్లో రకాలు. శబ్దభేదం అంటే అర్థం ఏమిటంటే శబ్దాల్లో రకాలు. అయితే మనము తెలుగులో తీసుకున్నది భాషా భాగాలు అంటాం. భాషా భాగాలు. ఇప్పుడు మన శరీరం ఉంది, శరీరంలో ఉండే భాగాలు ఏంటంటే చెప్పండి, కన్ను, ముక్కు, చెవి, నోరు అంటాం. వాటికి ఎందుకు ఆ పేర్లు పెట్టాము, అవి చేసే పనిని బట్టి దానికి ఆ పేరు మనం పెట్టాం. పనులు చేయడానికి ఉపయోగించే దాన్ని చెయ్యి అంటాం కాబట్టి దీనికి చెయ్యి.
చూడడానికి ఉపయోగించేది కన్ను ఉంటాం కదా, దానికి కన్ను అంటే అది చేసే పని బట్టి దానికి పేరు పెట్టాం. అలాగే ఈ శబ్ద భేది కూడాని, భాషలో ఉండే భాగాలు కూడాని అవి ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి, రాముడు అందంగా ఉన్నాడు అని ఒక వాక్యం తీసుకున్నాం అనుకోండి, అక్కడ రాముడు అంటే వ్యక్తి పేరున విషయం తెలియజేస్తుంది, అందం అంటే గుణమైన తెలియజేస్తుంది, ఉన్నాడు అంటే క్రియను తెలియజేస్తుంది. అంటే భాషలో ఇంటర్నల్గా ఏముంటాయి చెప్పండి? భాషలో పదాలే ఉంటాయి. మనం ప్రతి పిల్లవాడు కూడా భాష మాట్లాడుతుంటే, వ్యక్తులు మాట్లాడుతుంటే ఆ భాషలో ఏముంటాయి చెప్పండి? పదాలే ఉంటాయి. ఆ పదాలు ప్రతి పదము కూడా ఒక్కొక్క పనిని మనకు తెలియజేస్తుంది, ఒక్కొక్క అంశాన్ని తెలియజేస్తుంది. ఒక వ్యక్తుల పేరు తెలియజేస్తుంది, గుణాల పేర్లు తెలియజేస్తుంది, పనులు తయారు చేస్తుంది, పనులు ఏ విధంగా జరిగాయో చెప్తుంది, ఒక పదానికి ఇంకో పదం నుండి మంచి సంబంధం తెలియజేస్తుంది. ఇవన్నీ కూడా అంశాలన్నీ కూడా ఒక్కొక్క పదము కూడా, ప్రతి ఒక వాక్యం తీసుకుంటే ఆ వాక్యం ఇచ్చిన ప్రతి పదము కూడా ఒక్కొక్క విషయాన్ని మనకు తెలియజేస్తుంది. కాబట్టి వాటిని ఏమన్నారంటే భాషా భాగాలు అన్నారు. అందుకే హిందీలో కూడా శబ్ద భేద అన్నాం. శబ్ద భేద అంటే ప్రతి శబ్దము అది తెలియజేసే అంశాన్ని బట్టి దాన్ని ఒక కేటగిరీలో పెట్టారు. పేర్లు తెలియజేస్తే నామవాచకం అన్నారు, పేరుకి బదులుగా వాడితే సర్వనామం అన్నారు, పనులు అయితే క్రియలు అన్నారు. ఈ విధంగా ఉన్నాయి. సో అందుకని చెప్పేసి శబ్ద భేద గురించి సమగ్రమైనటువంటి జ్ఞానం అనేది మన అందరము కూడా సంపాదించాలి. అయితే ఈ శబ్ద భేదలో ఒక్క శబ్ద భేద అంటే కేవలం 8 గురించే కాదు, గుర్తుంచుకోండి. ఒక సంజ్ఞ మనం తీసుకున్నాం అనుకోండి, ఈ సంజ్ఞ గురించి మనం నేర్చుకుంటే ఇందులో 3 అంశాలు కవర్ అవుతాయి. 1 లింగు, 2 వచనం, 3 కారక. గుర్తుంచుకోండి. ఎందుకంటే వీటిని ఆల్రెడీ మీకు ముందే చెప్పాను. వికారీ శబ్ద, వికారీ అంటే అర్థం ఏంటి చెప్పండి? లింగపరంగా, వచనపరంగా, విభక్తి పరంగా మారతాయి. ఈ లింగాలు అనేవి అంటే స్త్రీ జాతి, పురుష జాతి. అది ఎవరికి ఉంటుంది? నామవాచకులకి ఉంటుంది. అయితే మిగతా భాషలకి లింగుతో సమస్య లేదు. మన హిందీ భాషకు వచ్చేసరికల్లా జడ పదార్థమైన, చల పదార్థమైన, మనుషులైనా ఎవరైనా ఏదైనా తీసుకోండి, అయితే పురుషుడు అవ్వాలి లేదా స్త్రీ అవ్వాలి. ఇంకొక లింగం అనేది మనకి హిందీలో లేదు. తెలుగులో తీసుకున్నట్లయితే నపుంసక లింగం ఉంది, ఇంగ్లీష్లో న్యూట్రల్ జెండర్ ఉంది. కానీ మన హిందీలోకి వచ్చేసరికల్లా అలాగ లేదు. జీవకోట్లో ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి కొండ, పహాడ్ అనేది అయితే పురుషుడైన అవ్వాలి లేదా స్త్రీ అయిన అవ్వాలి. పుస్తకము అయితే పురుషుడైన అవ్వాలి లేదా స్త్రీ అయిన అవ్వాలి. జనరల్గా మనం లింగాన్ని చెప్పుకోవడానికి ఏమని చెప్తాం చెప్పండి? పాలిచ్చి పెంచేవి, పోషించేవి స్త్రీలింగాలు, మిగిలినవి పుల్లింగాలు అంటాం. కానీ మరి ఇక్కడ ఇల్లు, ఘర్, అది తెలుగులో తీసుకున్నట్లయితే మనము న్యూట్రల్ జెండర్ కింద, నపుంసకలింగం కింద వాడేస్తుంటాము, స్త్రీలింగ రూపంలో మనం వాడేస్తాం. కానీ హిందీలో అలా కాదు. ఘర్ అనేది అయితే పురుషలింగమైన అవ్వాలి లేదా స్త్రీలింగమైన అవ్వాలి. అంటే అదనమాట. అందుకని చెప్పేసి దాని గురించి సంజ్ఞలోని ఈ 3 అంశాలు కవర్ అవుతాయి. లింగ్, దాని గురించి డీటెయిల్గా మీకు ఒకటి చెప్తాము. జస్ట్ అంటే శబ్ద భేదం అనేది ఎంత ఇంపార్టెంటో మీకు చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. సంజ్ఞలో 3: లింగు, వచనం, కారక. కారక అంటే విభక్తులు తెలుసు కదా మీకు, తెలుగులో విభక్తులు అంటాం. కారకం లేకుండా ఏ వాక్యము తయారవ్వదు. క్రియ లేకుండా ఏ వాక్యం ఎలాగైతే తయారవ్వదో కారకం కూడా కంపల్సరీగా ఉంటుంది, ఉంటేనే వాక్యం సంపూర్ణమవుతుంది. సో ఈ విధంగా సంజ్ఞ. దాంతో సర్వనామం. సర్వనామం కూడా మళ్ళీ సంజ్ఞలో ఈ 3 కాకుండా, ఈ 3 రకాల రూపాంతరం చెందడమే కాకుండా సంజ్ఞలో కూడా 5 రకాలు ఉన్నాయి. ఆ విషయాలు కూడా మనం తెలుసుకుంటాం. ఇక్కడ సర్వనామం. సర్వనామం అంటే నామవాచకానికి బదులుగా వాడేదని సర్వనామం అంటాం. ఈ సర్వనామం కూడా ఎలా ప్రయోగం చేస్తాము, సర్వనామాలకు కూడా లింగాల బట్టి క్రియారూపం మారుతుందా లేదా, సర్వనామాలకు విభక్తులు యాడైతే ఏ విధంగా మార్పు చెందుతాయి అనే అంశాలన్నింటినీ కూడా మనం తెలుసుకోవాలి. మై ప్లస్ కో ఈజ్ ఈక్వల్ టు మైకో కాదు, ముజే. ఎందుకది ముజేగా మారింది? మై అనే దానికి కో అనే ప్రత్యయం చేరినట్లయితే అది ముజేగా మారుతుంది, కర్మకారక. సో అందుకని చెప్పేసి ప్రతి అంశాన్ని కూడా మనం ఏం తెలియాలంటే వ్యాకరణం మనం తెలుసుకోవాలి. అది సర్వనామం. ఇక్కడ 3వది సంజ్ఞ. సర్వనామంతో వెంటనే క్రియకి వెళ్ళిపోకూడదు, విశేషణం నేర్చుకోవాలి. ఎందుకు విశేషణం నేర్చుకోవాలి? సంజ్ఞ లేదా సర్వనామం గుణాన్ని చెప్పిందని విశేషణం అంటారు. వాటి గురించి ఎక్స్ట్రా చెప్పడం, ఎక్స్ట్రా క్వాలిటీస్ చెప్పేదాన్ని ఏంటంటే విశేషణం అంటారు. సో ఈ విశేషణాలు కూడా రకాలు నేర్చుకుంటాం.
ఇక నాలుగో అతి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే క్రియ. నాలుగో అతి ముఖ్యమైన పాయింట్ ఏంటి చెప్పండి? క్రియ. ఈ క్రియ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంపార్టెంట్, ఒక వాక్యం తయారు చెయ్యాలి అంటే గుర్తుంచుకోండి, వాక్యంలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయని చెప్తారు సాధారణంగా: కర్త, కర్మ, క్రియ. క్రియ లేకుండా ఏ వాక్యము తయారవదు. క్రియ లేకుండా ఏ వాక్యము తయారవదు. ఈ క్రియ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్రదర్శిస్తుందంటే మనకి వ్యాకరణంలో ఈ క్రియలో అనే కాల్ వస్తుంది, వాచ్ వస్తుంది. గుర్తుంచుకోండి, ఏవైతే వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్తు కాలం అన్నామో, కర్తృవాచ్చు, కర్మవాచ్చు, భావవాచ్చు అన్నామో, అలాగే క్రియాకి విధి అంటే ఆ ఇచ్చే వాక్యం అనేది ఏ విధిలో ఉంది? ఆజ్ఞార్థకంగా ఉందా, ప్రశ్నార్థకంగా ఉందా, సందేహార్థకంగా ఉందా అని తెలియజేసే అంశం ఏదైతే ఉందో అదే క్రియ. గుర్తుంచుకోండి, క్రియ చాలా ఇంపార్టెంట్. క్రియ అనేది మనకు తెలిస్తే, క్రియలు అనేవి మనకు తెలిస్తే, ఒక భాష ఏ భాష నేర్చుకున్నా సరే క్రియా పదాలు తెలిసినట్లయితే ఆ భాషను మనము చక్కగా వాడగలం. అంత ఇంపార్టెంట్ అనేది క్రియకు ఉంది. ఈ క్రియలో కూడా ముఖ్యంగా 4 అంశాలు కవర్ అవుతాయి. ఏంటంటే 1 కాలు, 2 వాచ్యు, 3 విధి, ఇంకా క్రియలో రకాలు: సకర్మకాల, అకర్మకాల, ఇంకా ఉన్నాయి ప్రేరణార్థక్, ప్రథమ ప్రేరణార్థక్, అపూర్ణ క్రియ, పూర్వకాలిక క్రియ, రకరకాలుగా ఉన్నాయి క్రియలు అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అంతేకాకుండా మనము క్రియా ప్రయోగాన్ని కూడా మనం తెలుసుకోగలగాలి. ఎప్పుడు తెలుసుకోగలమంటే మనకి ఈ క్రియ గురించి మనం సంపూర్ణ నాలెడ్జ్ సంపాదించున్నాం. అలాగే క్రియలో కూడా చాలామంది కాంపిటేటర్స్కి, చాలామంది హిందీ పండితులకి, చాలామంది డిఎస్ యాస్పిరెంట్స్కి చిన్న డౌట్స్ ఉంటాయి క్రియలో. అందులో ముఖ్యమైనటువంటి డౌట్ ఏంటంటే గుర్తుంచుకోండి, క్రియలో ఒక భాగమైనటువంటి క్రియార్థక సంజ్ఞ ఏంటండి? క్రియార్థక సంజ్ఞ అని ఒకటి ఇస్తాడు. అంటే ఏమిటి క్రియార్థక సంజ్ఞ అంటే? అది కూడా క్రియలో రకాలే. ఇవన్నిటిని కూడా మీకు నేను జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను, జస్ట్ అది పరిచయం చేస్తాను. ఇంట్రడక్షన్ కూడా ఇవ్వట్లేదు, మీకు ఏం చేస్తుందంటే పరిచయం చేస్తాను. నామధాతు క్రియార్థక సంజ్ఞ అంటే ఏంటి, అవి ఎందుకు వాడతారు, ఆ పదాలు ఎక్కడెక్కడ ఉపయోగిస్తామనే అంశాన్ని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ ఈ 4 కూడా వికారి అయితే, ఇక అవికారి అనేవి ఏంటంటే లింగపరంగా, వచనపరంగా, విభక్తిపరంగా భేదము ఉండదు, అంటే మార్పు చెందవు. అటువంటి వాటినే అవ్యయాలు అంటారు. అవి హిందీలో మనకు 4 ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటి క్రియా విశేషణం. క్రియా విశేషణం అంటే అర్థం ఏమిటి? క్రియ గుణాన్ని చెప్పేదని క్రియా విశేషణం అంటారు. మరి కొన్ని సందర్భాల్లో క్రియా విశేషం క్రియోగుణాన్ని చెప్పదు. రాముడు వేగంగా పరిగెడుతుండంటే అక్కడ వేగంగా అనేది క్రియా విశేషణం చెప్పింది. రామ్ తేజ్ దౌడతా హై, రామ్ బహుత్ సుందర్ లడకా హై అంటే అక్కడ క్రియ అనేది లేదు. మరి బహుత్ అనేది ఏమవుతుంది చెప్పండి? క్రియా విశేషణం అవుతుంది. ఏ విధంగా అవుతుంది క్రియా విశేషణం? క్రియా విశేషణం అంటే క్రియోగుణాన్ని చెప్పిందని క్రియా విశేషణం అనుకుంటే తప్పు. క్రియా విశేషణం అంటే క్రియోగుణాన్ని చెప్పొచ్చు, ఒక విశేషణం గురించి అయినా చెప్పొచ్చు, ఎక్స్ట్రా చెప్పొచ్చు. దాన్ని క్రియా విశేషణం అంటాం. అది అవ్యయం, లింగ పరంగా మారదు, వచన పరంగా మారదు, విభక్తి పరంగా మన జడ పదార్థంగా ఉంటుంది. అది క్రియా విశేషం. నెక్స్ట్ వచ్చేది మనకు మరీ కాంట్రవర్సల్ సంబంధ బోధక్. గుర్తుంచుకోండమ్మా, సంబంధ బోధక్. ఈ సంబంధ బోధకులు వచ్చినటువంటి ప్రత్యయాలకి మనం ఇందాక సంఖ్య చెప్పుకుంటూ కారకరణం, విభక్తులు మనం తెలుసు కదండి, ఆ ప్రత్యయాలకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఏంటి కారక్కు, ఏంటి సంబంధ బోధక్? సంబంధ బోధక అనేది ఏం తెలియజేస్తుంది, కారక్ అనేది ఏం తెలియజేస్తుంది అనే విషయాలు మనం బాగా తెలుసుకోవాలి. ఎందుకంటే పర్ అనేది సంబంధ బోధకం కొన్ని సందర్భాల్లో అవుతుంది, అధికరణ కారక్ కొన్ని సందర్భాల్లో అవుతుంది. అది వాడే విధానం బట్టి అది సంబంధ బోధక లేదా అధికరణ కారక మనం చెప్పాలి. సో దానికి ఉండే డిఫరెన్స్ ఏమిటి అనే విషయాలు మనం తెలుసుకోవాలి. అలాగే సముచ్చయ బోధక్. సముచ్చయ బోధక్ అంటే
అవి రెండు పదాలని కలిపి రెండు వాక్యాలను కలిపేవి లేదా వైకల్పికం ఎంచుకునేటట్టు చేసేవి. ఆప్షనల్ ఇస్తుంది అనమాట. ఇది కావాలా లేదా అది కావాలా, ఇది మరియు అది కావాలా, మరియు లేదా అన్నాం చూసారు కదంటే వాటిని సముచ్చయ బోధకాలు అంటాం. అవి చూడడానికి చాలా సింపుల్గా ఉంటాయి, కానీ అవి ఎప్పుడైతే సముచ్చయ బోధక మీద నీకు ఫుల్ కమాండ్ ఉందో నువ్వు వాక్య సంరచనలో నీకు మంచి కమాండ్ వస్తుంది. అందుకని చెప్పేసి అది మనం తెలుసుకోవాలి. ఇక విస్మయాది బోధక లాస్ట్ చివరిది. విస్మయాన్ని గురి చేయడానికి ఉపయోగించే పదాలని విస్మయాది బోధక అంటారు. సో ఈ విధంగా మనకి ఈ శబ్దభేద గురించి మనకి ఎవరికైతే అవగాహన ఉందో, ఈ శబ్దభేద 8 ఉన్నాయి. 8 2 రకాలు, వికారి అవికారి. వికారి అంటే సంజ్ఞ సర్వనాం విశేషణ క్రియ. అవికారి అంటే క్రియా విశేషణ సంబంధ బోధక సముచ్చయ బోధక విస్మయాది బోధక. సో ఈ 8 మనకి ఎన్ని కవర్ అయిపోతున్నాయి అంటే, ఒకటి లింగు కవర్ అయిపోతుంది, వచన కవర్ అవుతుంది, కారక్ కవర్ అవుతుంది, కాల్ కవర్ అవుతుంది, వాచ్ కూడా కవర్ అవుతుంది. కాల్ కవర్ అవుతుంది, వాచ్ కూడా కవర్ అవుతుంది. సో ఈ 8 భాషా భాగాలు మనం నేర్చుకునేట్లోపు ఈ 5 ఇంపార్టెంట్ అయినటువంటి లింగు వచనం కారక్కు కాలు వాచ్ అనేవి కూడా మనకు వచ్చేస్తాయి. ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఉంది మన వ్యాకరణంలో. మనకి ఇచ్చిన దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, గత టెట్లో కూడా ప్రామినెంట్ రోల్ మన 2024లో పెట్టిన టెట్లో కూడా అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం ఏదంటే వ్యాకరణం. గుర్తుంచుకోండి, కంటెంట్లో కూడా జనరల్గా ఇచ్చిట్లేదు. సిలబస్లో ఇచ్చినటువంటి పూర్వకాలం ఇచ్చినట్టు సిలబస్లో బిట్లు ఇవ్వట్లేదు, వ్యాకరణాన్ని మేళవించేస్తున్నాడు. అందుకని వ్యాకరణం అనేది ఇంటర్నల్గా ఉంది. ప్రతి బిట్లో కూడా వ్యాకరణం అనేది దింపాలి. సుమారు గత టెట్లో అయితే 50-60 మార్కులకి గ్రామరే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆధునిక ప్రపంచం అనేది ఇంగ్లీష్ తాలూకా ప్రభావం చేత టోఫెల్ అని చెప్పేసి, ప్రొఫిషియన్సీ అని చెప్పేసి రకరకాల పదాలన్నీ కూడా ప్రయోగిస్తున్నారు. అది కాకుండా అత్యంత ముఖ్యమైనటువంటి NCTE రూల్స్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ రూల్స్ అండ్ CTET సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మీరు వినే ఉంటారు. ఈ రెండిట్లో కూడా ఇచ్చినటువంటి నార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నార్మ్స్లో విధానాల ప్రకారంగా పేపర్స్ అనేవి తయారు చేయబడుతున్నాయి. సో అందులో వచ్చిన అతి ప్రధానమైనటువంటి నార్మ్ ఏంటంటే, అతి ప్రధానమైన రూల్ ఏంటంటే ప్రొఫిషియన్సీ. ప్రతి విద్యార్థికి ప్రతి టీచర్కి కూడా ఏముండాలంటే ప్రొఫిషియన్సీ ఉండాలి. అంటే ఆ కమ్యూనికేటివ్ స్కిల్స్, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అనేవి ఆ పిల్లవాడికి ఆ టీచర్కి ఉండాలి. సో భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను మనము పెంపొందించుకోవాలి. భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు పెంపొందించుకోవాలి అంటే నాట్ ఓన్లీ ట్రెడిషనల్ గ్రామర్, సాంప్రదాయమైనటువంటి వ్యాకరణమే కాకుండా ఇప్పుడు ఆధునిక పోకడలతో కొత్త కొత్త వ్యాకరణ విధానాలు వచ్చాయి. పూర్వకాలంలో కామతా ప్రసాద్ గురువు గారు రచించిన వ్యాకరణ పుస్తకమే ప్రామాణికంగా తీసుకుని మనం చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రకరకాలుగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్తో రకరకాల వ్యాకరణ వ్యాప్తులు రకరకాల ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో వాడుకలు ఉన్నాయి. వాడుక భాష అనేది అభివృద్ధి చెందుతుంది, రోజు రోజుకి దినదినంగా అభివృద్ధి చెందుతుంది. దానికి అనుగుణంగా మనం కూడా మన తాలూకా కమ్యూనికేషన్ స్కిల్స్ని మార్చుకోవాలి. సో దాని మీద బేస్ చేసుకొని మనకి ఈ తాలూకా టెట్ పేపర్ అవనివ్వండి, డిఎస్సి పేపర్ అవనివ్వండి తయారు చేయడం జరుగుతుంది. పూర్వకాలంలో డిఎస్సీలు రాసేటప్పుడు టెక్స్ట్ బుక్లో డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చేవారు, వ్యాకరణం చాలా తక్కువ ఉండేది. కానీ ఇప్పుడు గత 2014 డిఎస్సి నుంచి కానీ చూసుకున్నట్లయితే కంప్లీట్గా వ్యాకరణ బేస్డ్ మీరు చూడండి మోడల్ పేపర్స్ వ్యాకరణం మీద ఫుల్ కమాండ్ తెస్తున్నాడు. సో ఈ విధంగా మనం ఏంటంటే అందుకని చెప్పేసి ఈ శబ్దభేద 8 నేర్చుకునేటప్పుడే మనం మరొక 5 పాయింట్స్ కూడా నేర్చుకుంటాం. అవి ఏంటంటే లింగు, వచనం, కారక్, కాలు, వాచ్ ఇవి నేర్చుకుంటాం. ఇవి కాకుండా ఇంకా ఏం నేర్చుకోవాలి అంటే అతి ముఖ్యమైనటువంటి ఇంకా ప్రతిదీ ముఖ్యమే. ఎందుకంటే డిఎస్సి ఆస్పిరెంట్కి మనం నిచ్చెన ఎక్కుతున్నప్పుడు ప్రతి మెట్టు ఎక్కాలి, ఏ మెట్టును దాటి వెళ్ళిపోతే పడిపోతాం. అందుకని ప్రతి మార్కు మనకి ఇంపార్టెంటే, మనకి ప్రతి మార్కు ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అరమార్కు తేడాలో కూడా ఉద్యోగాలు కోల్పోయిన సందర్భాలు ఉంటాయి. అంటే తెలిసిన బిట్టు తప్పు చేసిస్తాం. అందుకని ప్రతి మార్కుని కూడా మనం ఎలాగైతే ఒడిసి పట్టుకోవడం అంటారు, తెలుసు కదా మీకు, ఆ ఒడిసి పట్టుకోవడం మనకు తెలియాలి, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. అయితే ఇంకా ఇవి కాకుండా ఈ శబ్దభేదంలో వచ్చినటువంటి 8 రకాల శబ్దభేదాలు ప్లస్ లింగు, వచనం, కారక్కు,
కాలు వాచే కాకుండా ఇంకా మనకి ఏమిటున్నాయి అంటే, ఒకటి సంధి, రెండు సమాస్. చాలా ఇంపార్టెంట్. సంధి అనేది తీసుకున్నట్లయితే సంధి విడగొట్టడం అనేది మనం నేర్చుకుంటాం, కానీ ఇక్కడికి వస్తే ఇక్కడ సంధి ఏమిటని కనిపెట్టాలి, సంధుల్లో ఉండే రకాలేంటి. అలాగే సమాస అనేది మన హిందీలో కూడా పెద్ద సమస్య. ఎందుకంటే తెలుగులో లాగా విగ్రహ వాక్యాలు చాలా వాటికి ఇవ్వడం. హిందీలో ఏం చెప్తాడంటే పదం ఇస్తాడు, అది సమాసం చెప్పేస్తాడు. ఆజీవన్ బహురిహి సమాసము, కానీ దాని విగ్రహ వాక్యం రకరకాలుగా ఉంటుంది. ఎందుకంటే విగ్రహ వాక్యాలను చాలా తక్కువగా ఇస్తూ ఉంటారు. కష్టభోగి ఏ సమాసం, తత్పురుష సమాసం. దాంతో విగ్రహ వాక్యం రాయండి అంటే రకరకాలుగా రాస్తారు. అందుకని చెప్పేసి విగ్రహ వాక్యాలు మనకు చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ సమాసం పేరు తెలుస్తుంది. సో ఆ సమాసాల్లో ఎన్ని రకాలుగా ఉన్నాయి, అవి ఏమిటి, అందులో కూడా కాంట్రవర్సీ ఉంది. కామతా ప్రసాద్ గురు గారు 4 సమాసాలు అని చెప్పారు, కానీ ఇప్పుడు 6 అయ్యేవి. ఇంకా మీకు డిఎస్సికి ఇచ్చిన స్టాండర్డ్ కానీ తీసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్ళినట్లయితే ఇంకా రకరకాల సమాసాలు ఉన్నాయి. మీకు కావాలంటే చూడండి బుక్స్లో. ఈ విధంగా సమాసాలు ఉన్నాయి. ఇంకా ఉపసర్గ మీ అందరికి తెలిసినటువంటిదే. ముందు ఒక పదానికి ముందు ఒక అక్షరం కానీ 2 అక్షరాలు కానీ కలపడం వల్ల ఆ ముందు పదం యొక్క అర్థం ఏమొస్తుంది చెప్పండి, మార్పు వస్తుంది. అలాగే మార్పు రావడానికి అవసరమైనటువంటి అక్షర సముదాయాలు లేదా అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపసర్గ అంటారు, ముందు కలిపేవి. దానికి క్వైట్ ఆపోజిట్ వెనక్కి కలిపేవి చెప్పండి, ప్రత్యయాలు. ఉపసర్గు ప్రత్యయం. దీంతో పాటు ఇంకా మనకేమున్నాయంటే పర్యాయ శబ్దాలు ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి, ఒక పదానికి రకరకాల శబ్దాలు అర్థాలు ఉంటాయి. సో దాన్ని అంటే ఆ పదానికి బదులు ఇంకో పదాన్ని వాడచ్చు, దాన్ని పర్యాయము అంటారు, పర్యాయ పదం అంటారు. దీనికి బదులుగా దాన్ని వాడచ్చు. సో వాటి పర్యాయ శబ్దాలు ఉన్నాయి. అలాగే ఇంకా అతి ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటంటే వాక్య సంరచన. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వాక్య సంరచన. వాక్యం అంటే ఏమిటి, ఆల్రెడీ వర్ణ అంటే చెప్పాను కొన్ని వీడియోస్లో, అలాగే శబ్దం అంటే కూడా చెప్పాను ఒక వీడియోలో. మరి వాక్యం అంటే ఏమిటి? మనం అసలు మాట్లాడే భాష అనేది వాక్యాలతోనే ఉంటుంది. సైంటిఫిక్ మెథడ్. వాట్ ఈజ్ ద సైంటిఫిక్ మెథడ్ అంటే అర్థమేంటి చెప్పండి? మొట్టమొదట వాక్యాలు నేర్చుకుంటాం. మనకి చైల్డ్ డెవలప్మెంట్ పెడగోజీ అంటే సైకాలజీ కూడా వస్తుంది. పిల్లవాడు దేన్ని ముక్కలుగా ఉండేదాన్ని ఇష్టపడ్డు, సంపూర్ణంగా ఉండేదాన్ని ఇష్టపడతాడని మనం నేర్చుకుంటాం. దట్ ఈజ్ లాంగ్వేజ్ కూడా అంతే. మనం భాష అనేది వాక్య రూపంలోనే మనం మాట్లాడేస్తాం. చిన్నపిల్లవాడికి ఏ గ్రామర్ తెలియదు, మాతృభాష మాట్లాడేస్తాడు. అమ్మ నాకు అన్నం పెట్టు, అమ్మ నాకు చారు కావాలి, అమ్మ నాకు కూర కావాలి అనేస్తాడు, వాక్య రూపంలో అనేస్తాడు. ఆడు ఏ గ్రామర్ నేర్చుకోడు. అంటే భాష అనేది ఏ విధంగా వస్తుందంటే వాక్యాల రూపంలో ప్రయోగం చేసేస్తాం మాతృభాష అయితే. మరి మిగతా భాషలు ఆ విధంగా చేయాలంటే అలా చేయలేము, ఎందుకంటే దానికి కొంత జ్ఞానం అవసరం ఉంటుంది, లేకపోతే తప్పులు చెప్పేస్తాం. అందుకని చెప్పేసి వాక్య సంరచన అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంతవరకు కూడా జస్ట్ ఒక్క నిమిషం, మనం ఎంతవరకు కూడా వాక్యంలో ఉండే భాగాలు కర్త, కర్మ, క్రియ అన్నాం. 3. పని చేసేవాడిని కర్త అంటాము, పని యొక్క ఫలితాన్ని పొందిందని కర్మ అంటాము, మరి పనిని క్రియ అంటాం. ఈ వాక్య సంరచనకు వస్తే ఇక్కడ గుర్తుంచుకోండి, వాక్యంలో ఉండే భాగాలు 2 అంటారు, ఉద్దేశ్య, విధేయ. చూసారా, ఎంతవరకు కూడా ఈ వాక్య సంరచన రానంత వరకు కూడా సాధారణంగా ఒక వాక్యంలో 3 భాగాలు ఉంటాయని చెప్పుకుంటాం, కర్త, కర్మ, క్రియ. ఇంగ్లీష్ ప్రభావం కూడా మన మీద ఉంది, సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్. కానీ ఇక్కడికి వస్తే కదా, ఎప్పుడైతే వాక్యలోకి వచ్చారు కదా, దేర్ ఈజ్ ఓన్లీ 2 పార్ట్స్. వాట్ ఆర్ దే? సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. అంటే వాక్య సంరచనలో ఉద్దేశ్య, విధేయ. ఉద్దేశ్య ఈజ్ నథింగ్ బట్, ఉద్దేశం అంటే మరి ఇంకేది కాదు, కర్త. ఉద్దేశం అంటే అర్థం ఏంటి చెప్పండి, కర్త. విధేయ అంటే అర్థం ఏంటి చెప్పండి, కర్మయుక్త క్రియ లేదా కర్మరహిత క్రియ. కర్మతో పాటు ఉండే క్రియల్ని విధేయ అంటాము, కర్మ లేని క్రియల్ని కూడా విధేయ అంటాం. అంటే సకర్మకాలు, అకర్మకాలు. గుర్తుంచుకోండి, మరి ఇంకేం లేదు తేడా. సో కేవలం ఉద్దేశ్యం, పని చేసేవాడిని కర్త అంటాం. అది ఒక్కటి ఒక భాగము, మిగిలిందంతా కూడా ఒక భాగం. అది వాక్య సంరచన.
ఈ వాక్య సంరచనకు వచ్చేకల్లా మళ్ళీ అందులో వాక్యాలు రకాలు ఉంటాయి, అర్థపరంగా రకాలు ఉంటాయి, రచనాపరంగా రకాలు ఉంటాయి. అది తేడా. వాక్యంలోకి వచ్చి ఏమో చెప్పండి, అర్థపరంగా అంటే అది ఇచ్చే అర్థాన్ని బట్టి అది ప్రశ్నార్థకమా, సందేహార్థకమా, ఆజ్ఞార్థకమా, గుర్తుంచుకోండి. ఇవన్నీ ఆశ్చర్యార్థకమా, ఇలాంటి అర్థపరంగా అది ఇచ్చే అర్థాన్ని బట్టి వాక్యాల రకాలు ఉంటాయి. అంతేకాకుండా రచనను బట్టి సింపుల్గా ఉండేవాటిని సరళ వాక్యాలు అంటారు, కొంచెం జటిలంగా ఉండేవాటిని మిశ్రిత వాక్యాలు అంటారు, సంయుక్త వాక్యాలు అంటారు. ఇవన్నీ కూడా వాక్యాలు ఉండే రకాలు. సో అంటే వాక్య సంరచన బట్టి కొన్ని రకాలుగా ఉన్నాయి, వాక్య అర్థాన్ని బట్టి కొన్ని రకాలుగా ఉన్నాయి. గుర్తుంచుకోండి వాక్య సంరచనలో. ఇది వాక్యం గురించి. వాక్యం కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. వాక్యం కూడా నేను అర్థం పరంగా భేదాలు చెప్తాను, రచన పరంగా భేదాలు చెప్తాను. అంతేకాకుండా వాక్య చూడండి విస్తారం అంటే దాని వాక్యాన్ని మనం దాన్ని ఏం చేస్తామంటే ఆ వాక్యం ఉండే పదాలు ఉద్దేశ విధేయ కాకుండా ఉద్దేశ గురించి ఎక్స్ట్రా చెప్పిన వాటిని ఏమంటారు, విధేయ గురించి ఎక్స్ట్రా చెప్పిన వాటిని ఏమంటారు, వాక్య విశ్లేషణ దాన్ని అంటారు. ఏమంటారు చెప్పండి? ఆ వాక్య విశ్లేషణ కూడా మీకు అనేది చెప్పడం చెప్తుంది. పృథక్కరం దాన్ని వేరువేరు చేయాలి, ప్రతి పదాన్ని కూడా వేరువేరు చేయాలి. ఉద్దేశ గురించి ఎక్స్ట్రా చెప్పిన వాటిని ఉద్దేశవర్ధక అంటాము, విధేయ గురించి ఎక్స్ట్రా చెప్పిన వాటిని విధేయ వర్ధక లేదా విధేయ విస్తారక అంటారు. సో ఈ విధంగా వాక్య సంరచనలోని, వాక్య విశ్లేషణలోని, వాక్య పృథక్కరం అని కూడా అంటారు. వాక్యాన్ని విడగొట్టడం అన్నమాట, రకరకాల క్లాసిఫై చేయాలి. అది దాని మీద కూడా మనం నేర్చుకుంటాం. అంతేకాకుండా సరళ వాక్యాల నుంచి మిశ్రిత వాక్యాలకు మార్చడము, మిశ్రిత వాక్యాల్లో నుంచి సంయుక్త వాక్యాలకు మార్చడం, సంయుక్త వాక్యాల నుంచి సరళ వాక్యాలకు మార్చడం కూడా మనం నేర్చుకోవాలి. అడగవచ్చు ప్రశ్న, వాక్య సంరచనలో ఎంత అవసరం అనేది ఉంది, ఎంత డెప్త్ అనేది వాక్య సంరచనలో ఉంది. ఇవి కాకుండా అలంకారాలు అది కూడా మనం నేర్చుకోవాలి. అది హిందీ సాహిత్య ఇతిహాసంలో కూడా వస్తాయి. వ్యాకరణంలో కూడా అలంకారాలు ఒక భాగమే. ఛందస్సు అది కూడా మన వ్యాకరణంలో భాగం, అది సాహిత్యంలో చెప్తారు, అలాగే వ్యాకరణంలో కూడా అదొక భాగమే. అలంకారాలు, ఛందస్సు వీటన్నిటితో పాటు మనందరికీ కూడా ఇంకా మన మాతృభాష హిందీ కాదు కాబట్టి మనకి ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే ముహావరే లోకోక్తియ కహావతి. ముహావరే లోకోక్తియ, ఆ లోకోక్తినే కహావతి అని కూడా కొంతమంది అంటారు. సో ఈ ముహావరేల మీద, లోకోక్తుల మీద, కహావతుల మీద కూడా మనకు కొంత అవగాహన అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే మనము ఈ తాలూకా డిఎస్సిలో వ్యాకరణకు సంబంధించినటువంటి బిట్స్ని మనము ఆన్సర్ చేయగలము. వ్యాకరణం అనేది గుర్తుంచుకోండి, నేను చెప్పినప్పుడు నా వీడియో చూసినప్పుడు మీకు అర్థమైనట్టు ఉంటుంది, కానీ మళ్ళీ ఒక రోజు పోయేసరికల్లా మనం మర్చిపోతాం. లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్నిసార్లు మనం నేర్చుకున్న ఏకారాంతాలని స్త్రీలింగాలు, ఆకారాంతాలను పుల్లింగాలు మనం నేర్చుకుంటాం, కానీ అందులో కూడా మినహాయింపులు ఉంటాయి, అందులో కూడా ఖచ్చితమైనటువంటి మినహాయింపులు ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ప్రతి దానికి కూడా మనము మన హిందీ వ్యాకరణం వచ్చేసరికల్లా ఒక స్టాండర్డైజ్డ్ ఫార్ములా అంటే ఏమి ఉండదండి. సమాసాలు తీసుకున్నట్టు సమాసాలు 4 రకాలు. ఏంటి 4 రకాలు? కామతా ప్రసాద్ గురువు గారు ఏం చెప్పారంటే అవ్యయభావ సమాసము, తత్పురుష సమాసము, ద్వంద్వ సమాసము, బహువ్రీహి సమాసం చెప్పారు. కొంతమంది వ్యాకరణవేత్తలు 6 అవ్యయభావ సమాసము, తత్పురుష సమాసము, కర్మధారయ సమాసము, ద్వంద్వ సమాసము, ద్విగు సమాసము, బహువ్రీహి సమాసము. ఇంకా కొంతమంది నైతత్పురుష సమాసము, ఇంకా కొంతమంది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఇలాగా వాళ్ళు ఒక్కొక్క స్పెసిఫిక్ పారామీటర్స్ అంటే ఏమి లేకుండా రకరకాలుగా చెప్పారు. మేషాలు సమాసాలు ఎన్ని రకాలంటే మళ్ళీ మనం క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకంటే రకరకాలుగా మార్పు చెందుతున్నాయి. కామతా ప్రసాద్ గురువు గారు ఏమంటారంటే ఏదైతే తత్పురుష సమాసం చెప్పామో అందులోనే కర్మధారయ ఇంక్లూడింగ్ ఉంటుంది, అందులోనే ద్విగు కూడా ఇంక్లూడింగ్ ఉంటుంది అని చెప్పారు. ఎందుకంటే అవి వచ్చేస్తాయి కర్మధారయ సమాసంలో, తత్పురుష సమాసంలో. సో కొంతమంది ఏంటంటే ఈ మూడింటిని కూడా సెపరేట్గా క్లాసిఫై చేశారు. ఇలాంటివన్నిటినీ కూడా మనకి కొంత కాంట్రవర్షియల్ కూడా ఉన్నాయి, వాటన్నిటిని కూడా మనం సింపుల్గా నేర్చుకుందాం.
ప్రతి టాపిక్ వైజ్ కూడా నేను వీడియో చేయడం జరుగుతుంది. నా వీడియో మ్యాక్సిమం నిడివి ఒక 20 నుంచి 25 నిమిషాల వరకు ఉంటుంది. తగ్గించే చేస్తాను మ్యాక్సిమం. ఎందుకంటే ఫోన్ చూసి మీరు నేర్చుకోవడం కంటే జస్ట్ విని తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయడం మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నా వీడియోలో లెంతీ వీడియోలు అయ్యామనుకోండి మీకు అది ఉపయోగపడదు నా ఉద్దేశం. అందరూ కూడా వ్యాకరణాన్ని నేను అనుభవించిన దాన్ని నేను అక్వైర్ చేసిన నాలెడ్జ్ని మీతో పంచుకోవడానికే ఈ వీడియోస్ అనేవి చేస్తున్నాను. దీన్ని చూసి మరికొన్ని విషయాలు మీరు నేర్చుకొని డిఎస్సిలో మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి నేను అందరికీ ఆశిస్తున్నాను. అలాగే మీరందరూ కూడా నా వీడియోస్ని చూసి ఎంతో కొంత గ్రామర్ అంటే ఆల్రెడీ మీ అందరికీ దగ్గర నాలెడ్జ్ ఉండే ఉంటుంది. బట్ నేను ఏదైనా ఒక కొత్త విషయాన్ని చెప్పినట్లయితే అది మీకు ఉపయోగపడితే అది నాకు చాలు అనే ఉద్దేశంతోనే నేను మీకు ఈ వీడియోస్ అనేవి చేస్తున్నాను తప్పించి ఇంకొక ఈ విధమైనటువంటి ఆలోచన కూడా నాకు లేదు. ఒక 30 రోజుల్లో ఈ వ్యాకరణాన్ని కంప్లీట్ చేసిన తర్వాత వెంటనే ఇంకా ఎప్పటికి కూడా మనకు నోటిఫికేషన్ రాలేదు కాబట్టి నెక్స్ట్ నేను చేయబోయే వీడియోస్ ఏమిటంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కానీ లేదా చైల్డ్ డెవలప్మెంట్ పెడగోజీ మీద కూడా నేను హిందీ మీడియంలో నేను చేయడం అనేది జరుగుతుంది. వాటిని కూడా మీరు వీలైనంత వరకు చూడండి. చూసి చివరి వరకు చూసినట్లయితే ఎవరు చెప్పిందంటే ఒక పాయింట్ మీకు తెలియని పాయింట్ ఉన్నట్లయితే దాన్ని మీరు యాక్సెప్ట్ చేసి దాన్ని మీరు గ్రహించినట్లయితే మీకు రేపు పొద్దున డిఎస్సిలో దాని మీద మీకు మార్కులు వచ్చే అవకాశం అనేది ఉంది. కాబట్టి నేను మరీ మిమ్మల్ని అందరినీ కూడా చక్కగా వీడియోని సంపూర్ణంగా చూడమని మీకు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.